2024 వైశాఖ మాసంలో మే 10న అక్షయ తృతీయ వచ్చింది. కాబట్టి అక్షయ తృతీయ అంటే మొదటగా గుర్తుకొచ్చేది బంగారం. ఆ రోజు బంగారం కొంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని భావిస్తారు. ఇంట్లో బంగారంతో విలసిల్లిపోతుందని భావించి ప్రతి ఒక్కరూ ఏ చిన్న వస్తువైనా సరే బంగారు వస్తువును కొనాలా అని తాపత్రయపడతారు. చాలామంది పరిస్థితులకి అనుకూలంగా బంగారు కొనలేక చాలా చింతిస్తూ ఉంటారు. అంటే కొందాం అనుకుంటారు కానీ ఆ సమయానికి కొనలేకపోతారు. అలా కొనలేకపోయామని బాధపడకండి. ఎందుకంటే బంగారు వస్తువుతో సమానమైన ఈ 5 వస్తువులను ఆ రోజు మీ ఇంట్లోకి తెచ్చుకోండి. మీకు పట్టిందల్లా బంగారమే అయి మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఎందుకంటే బంగారంతో సమానమైన ఈ 5 వస్తువులు మీ ఇంట్లోకి రావడం వల్ల మీకు ఆ అష్టలక్ష్ములు వచ్చి మీ ఇల్లు లక్ష్మీదేవితో వెలసిల్లి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 5 వస్తువులు ఏందో ఈ వీడియోలో చూసేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఉపయోగపడే వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రాగి కలశం ఇలా చేయడం వల్ల అది తెచ్చుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. అలాగే కొబ్బరికాయ సహజ వస్తువుల్లో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయని ఆ రోజు ఇంట్లోకి తెచ్చుకొని కొబ్బరికాయని పూజించి తరువాత ఎర్రటి వస్త్రంలో దానిని చుట్టి పూజలో ఆ రోజంతా పూజ గదిలోనే ఉంచి స్వామివారికి కొబ్బరికాయని సమర్పించాలి. ఇలా సమర్పించిన తరువాత మరుసటి రోజు లేదా 3 రోజుల అఖండ దీపం వెలిగించిన తరువాత అయినా సరే ఆ కొబ్బరికాయని మీ ఇంటి ద్వారం దగ్గరన్నా కట్టుకోండి. లేదా లక్ష్మీదేవి అంటే డబ్బును ఎక్కడైతే బీరువాలో పెడతారో అక్కడ టెంకాయని కట్టుకోండి. ఇలా కట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతుంది కొబ్బరికాయ. కాబట్టి కొబ్బరికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మనం ఏ పూజలో అయినా సరే కొబ్బరికాయని కొడతాము. కాబట్టి కొబ్బరికాయకి అంత ప్రామాణ్యత ఇస్తాము. తరువాతది శ్రీ యంత్రం. ఈ శ్రీ చక్రం ఎవరింట్లో అయితే ఉంటుందో వారికి పట్టిందల్లా బంగారమే జరుగుతుంది. కొన్ని దుష్ట శక్తులను కూడా ఈ శ్రీ చక్రం ఆపేస్తుంది. కాబట్టి శ్రీ చక్రం అనేదానికి చాలా విలువ, చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకే శ్రీ చక్రం ఆ రోజు అక్షయ తృతీయ రోజు తెచ్చుకోవడం వల్ల మనకి బంగారంతో సమానమైనదిగా విలువ చేస్తుంది. శ్రీ చక్రాన్ని ఆ రోజు అంటే అక్షయ తృతీయ రోజు పొద్దున్నే పూజకు ముందే వెళ్ళి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్వరూపమై ఉంటుంది. అది పూజ గదిలో పెట్టి పూజించి తరువాత పూజ గదిలోనే దాన్ని నివసించేటట్లు చూడండి. అంటే పూజ గదిలోనే ఎల్లప్పుడూ ఉంచండి. అలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కాబట్టి శ్రీ చక్రానికి చాలా శక్తివంతమైన విలువ ఉంటుంది. తరువాతది శంఖం. శంఖం అంటే ఎంతోమంది అంటే కాశీలో ఇలా ఎక్కడెక్కడో సాధువులు చాలామంది పవిత్రమైన స్థానాన్ని ఇచ్చేది శంఖు. శివుడు అంటే గుర్తుకొచ్చేది శంఖం. శంఖాన్ని ఆ రోజు తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంటే స్వచ్ఛమైన వాటిల్లో శంఖం ఒకటి. శంఖానికి ఆ ధ్వని వల్ల లక్ష్మీదేవి కదిలి వస్తుంది. శంఖానికున్న విలువ లక్ష్మీదేవికి మాత్రమే తెలుసు. లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన శంఖాన్ని కూడా తెచ్చి శంఖానికి పసుపుతో రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని పూజించండి.
తరువాతది నెమలి పించం. ఇది ప్రతి ఒక్కరికి అంటే దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్ళలోనూ నెమలిక ఉంటుంది. ఇలా నెమలి పించాన్ని తెచ్చి ఆ రోజు అంటే లక్ష్మీదేవి పటం దగ్గర నెమలి పించాన్ని అతికించండి. అలా అతికించడం వలన లక్ష్మీదేవి స్వరూపమైన నెమలిక అంటే లక్ష్మీదేవికి నెమలి పింఛంతో అలా గాలి వీదండి. అలా గాలి వీచడం వల్ల లక్ష్మీదేవి ప్రశాంతతకి గురయ్యి అంటే మీ ఇంట్లో స్థిర నివాసం ఉండేటట్టు నిద్రిస్తుంది. అలా నివసించేటప్పుడు మీకు ఏ కష్టాలు కానీ రుణ బాధలు కానీ లేకుండా పోతాయి. ఈ 5 వస్తువుల్ని మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో అక్షయ తృతీయ రోజు తెచ్చిపెట్టుకోండి. ఈ 5 వస్తువులు తెచ్చిపెట్టుకోవడం వల్ల మీ ఇంటికి శుభ పరిణామాలు జరుగుతాయి. మీకున్న కష్టాలన్నీ పోయి మీరు సంతోషంగా జీవిస్తారు.